ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీ భగవద్గీత యందలి 3వ అధ్యాయము కర్మయోగమునందలి 33వ శ్లోకము. సదృశం చేష్టతే స్వస్యాః ప్రకృతేః జ్ఞానవానపి ప్రకృతిం యాంతి భూతాని నిగ్రహ కిం కరిష్యతి. ఈ శ్లోకం యొక్క తెలుగు అర్థము: సమస్త ప్రాణులను తమ తమ ప్రకృతులను అనుసరించి స్వభావములకు లోబడి కర్మలు చేయుచుండును. జ్ఞానియు తన ప్రకృతిని స్వభావమును అనుసరించియే క్రియలను ఆచరించును. ఎవరైనాను పట్టుబట్టి కర్మలను ఎట్లు త్వజింపగలరు. ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ ప్రతివారు కూడాను తమ తమ ప్రకృతికి అనుగుణముగా, స్వభావానికి అనుగుణముగా కర్మలు చేస్తూ ఉంటారు. అలాగే జ్ఞాని కూడాను తన ప్రాకృతిక స్వభావమునకు అనుగుణంగానే కర్మలను చేస్తాడు. అందరూ కూడా ప్రకృతికి అనుగుణంగా కర్మలు చేయవలసిందే అని తెలుపుతూ ఉన్నారు. అలాగే ఎవరైనాను పట్టుబట్టి కర్మలను ఎట్లు త్వజింపగలరు అని కూడా తెలుపుతూ ఉన్నారు. ఇక్కడ ప్రకృతి అనగా ప్రతి మనిషికి కూడాను తను పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మల యొక్క ఫలితముగా ఈ జన్మలో సత్వరజ తమో గుణాలు అనేటువంటివి 3 వస్తాయి. వారు పూర్వజన్మలో ఎలాగైతే జీవిస్తారో, ఈ సమాజం పట్ల ఎలాగైతే ప్రవర్తిస్తారో, మంచి కర్మలు, చెడు కర్మలు, పుణ్యకర్మలు, పాపకర్మలు ఇలాంటివన్నీ ఏవేవైతే చేస్తారో వాటికి అనుగుణంగానే వారు మరణించి మరలా ఈ భూమిపైకి వచ్చినప్పుడు ఈ జన్మలో ఆ సత్వరజ తమో గుణాలనేటటువంటి వాటి ద్వారానే వారు పూర్వజన్మలో చేసుకున్న వాటి యొక్క ఫలితాన్నే మళ్ళీ తీసుకొస్తారు, ఈ జన్మలోకి తెచ్చుకుంటారు. అది వస్తుంది వారిలోకి, ఆ గుణాలనేవి వస్తాయి. వాటినే శ్రీకృష్ణ పరమాత్మ ప్రతి వారు కూడాను వారి యొక్క ప్రకృతికి అనుగుణంగానే కర్మలు చేస్తారు అని తెలుపుతూ ఉన్నారు. అనగా వారు పూర్వజన్మలో చేసుకున్నటువంటి పాపపుణ్య కర్మల యొక్క వాటి యొక్క ఫలితాన్నే సత్వరజ తమో గుణాల ద్వారా వారు పుణ్యకర్మలు ఎక్కువగా చేసుకుంటే సత్వగుణంతో జన్మిస్తారు. ఈ జన్మలో సత్వగుణం అనేటువంటి ప్రకృతికి సంబంధించిన స్వభావంతో జన్మిస్తారు. రజోగుణానికి సంబంధించిన కర్మలు పూర్వజన్మలో చేస్తే ఈ జన్మలో కూడా రజోగుణానికి సంబంధించిన ఆ కర్మల యొక్క పర్సంటేజ్ని బట్టి వారు తమోగుణము, రజోగుణము, సత్వగుణం పూర్వజన్మలో ఏవైతే వారు పాపపుణ్య కర్మల యొక్క పర్సంటేజ్ని బట్టి ఈ జన్మలో వారు అవే కర్మల యొక్క ప్రాకృతిక స్వాభావికంగా వస్తాయి అన్నమాట. వారికి ఆ ఫలితాన్నే తెచ్చుకొని ఈ జన్మలో జన్మిస్తారు. అలాగే జ్ఞాని కూడాను తను పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ ఫలితంగానే ప్రకృతికి అనుగుణంగానే ఆయనకు స్వభావం వస్తుంది. ఈ జన్మలో ఆయన కూడా అలాగే కర్మలు చేస్తూ ఉంటాడు. అయితే మిగతా వారికి జ్ఞానికి సంబంధం ఏంటి, తేడా ఏమొస్తుంది? మిగతా వారేమో తమోగుణము, రజోగుణానికి సంబంధించిన కర్మలు ఎక్కువగా చేసుకొని ఆ కర్మల యొక్క ఫలితాన్ని తెచ్చుకుంటూ ఉన్నారు ఈ జన్మలో కూడా. కానీ జ్ఞాని అయిన అతను ఈ జ్ఞాని అని సంబోధించడం అనేది ఎందుకు సంబోధించడం జరుగుతుంది? అసలు జ్ఞాని అంటే ఎవరు? పరమాత్మను తెలుసుకున్న అతను జ్ఞాని. ఈ శరీరం నేను కాదు, ఈ శరీరంలో ఉన్న మనసు, బుద్ధి, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు నేను కాదు, ఈ శరీరంలో ఉన్న ఆత్మనే నేను, ఈ ఆత్మ పరమాత్మ నుంచి వచ్చినది, ఈ ఆత్మే శాశ్వతమైనది, ఈ జనన మరణ చక్రంలో నుంచి నేను విడిపడాలనగా నేను ఏ విధంగా కర్మలను చేయాలని తెలుసుకున్న అతను, పరమాత్మ గురించి తెలుసుకున్న అతనే జ్ఞాని. ఆ విధంగా తెలుసుకున్నాడు కాబట్టి అతని జ్ఞానాన్ని సంబోధించారు శ్రీకృష్ణ పరమాత్మ. అలాంటి జ్ఞాని కూడా సత్కర్మలు పూర్వజన్మలో చేశాడు. ఎక్కువ కర్మలు చేయటం వలన ఈ జన్మలో
అతను మోక్షం పొందలేకపోవచ్చు, మోక్షము పొందే అంత స్థితికి అతను వెళ్ళలేకపోవచ్చు. కానీ అతను సత్కర్మలే చేశాడు ఆ ప్రయత్నంలో. మోక్షాన్ని పొందాలి అనేటటువంటి దానితోటి అతను సత్కర్మలే చేసి ఆ స్థాయికి వెళ్ళలేకపోవటం వలన మరి జన్మ వస్తుంది కదా అతనికి. వచ్చినప్పుడు అతనికి ఆ సత్కర్మలు అతను పూర్వజన్మలో ఎంత సాధన అయితే చేశాడో ఆ సాధననే ఈ జన్మలో తెచ్చుకున్నాడు. మళ్ళీ తెచ్చుకొని ఈ జన్మలో కూడా అతనికి ప్రాకృతిక స్వభావం వచ్చింది. పూర్వజన్మలో ఉన్నటువంటి ఆ సాధనా ఫలితం ఈ జన్మలో కూడా వచ్చింది. కాబట్టి జ్ఞాని అయిన అతను కూడాను, మిగతా వారు కూడా అందరూ కూడా వారు ప్రకృతికి అనుగుణంగా కర్మలు చేస్తారనగా అర్థం ఇది. వారు పూర్వజన్మలో చేసుకున్న సత్వరజ తమో గుణాలకి సత్కర్మలు దుష్కర్మల యొక్క ఫలితాలే ప్రకృతి కర్మలు. అవే మరలా తిరిగి జన్మలో వస్తాయి. కాబట్టి వాటి ద్వారానే వాళ్ళు పనులు చేస్తూ ఉంటారు. చేసి తీరవలసిందే. జ్ఞాని అయిన అతను కూడా మోక్షం పొందేంత వరకు చేయాల్సిందే. ఒకవేళ జీవన్ముక్తుడు అయినప్పటికీ కూడా జ్ఞాని పూర్వజన్మ కర్మల యొక్క ఫలితం కొంత ఉన్నట్లయితే ఈ జన్మలో చేయవలసిందే. కానీ జ్ఞాని అయిన అతను ఎలా చేస్తాడు ఆ కర్మలను? అతనికి రాగద్వేషాలు ఉండవు, ప్రేమ అనేది ఉండదు, ద్వేషం అనేది ఉండదు, స్వార్థం అనేది ఉండదు, ఈ శరీరం పైన మోహం ఉండదు, బంధుమిత్రుల పైన మోహం ఉండదు. అతను మోక్షం పొందే స్థాయికి వెళ్ళినా, ఒకవేళ మోక్షం జీవన్ముక్తుడు అనగా శరీరంలో ఉండి జీవన్ముక్తి పొందినా అతను పూర్వజన్మలో చేసినటువంటి కొన్ని కర్మల యొక్క ఫలితాలు ఈ జన్మలో చేయాలి. వాటి కూడా కొంచెం శేషం మిగిలి ఉన్నప్పుడు వాటికి చేయాలి. అవి చేసేటప్పుడు కూడా అతను ఎటువంటి స్వార్థం లేకుండా ఏమీ లేకుండా చేస్తాడు. అతను జీవించినంత వరకు కూడాను సమాజానికి ఉపయోగపడే జ్ఞానబోధ చేసే అతను నిస్వార్థంగా దేనిపైన మమకారం లేకుండా చేసి అతను జీవన్ముక్తుడు అవుతాడు. అనగా అతను శరీరాన్ని వదిలేసినప్పుడు ముక్తిని పొందుతాడు. అలాగే మిగతా వారు కూడా వారి యొక్క ప్రాకృతిక స్వభావాలు పూర్వజన్మలో చేసుకున్న వారి కర్మల ఫలితాలు తెచ్చుకుంటారు ఈ జన్మలో కూడా. అయితే ఇక్కడ మనకు వచ్చే ప్రశ్న ఏంటంటే, పూర్వజన్మలో తెచ్చుకున్న కర్మలే తీసుకొచ్చి ఇప్పుడు అనుభవిస్తూ ఉంటే మరి ఇంక కొత్తగా చేసేది ఏముంది? ఆ ప్రకృతి ద్వారా వచ్చిన ఆ గుణాల వల్లే ఇతను కర్మలు చేస్తూ ఉన్నాడు కదా, మరి ఇంకా అతను చేసేది ఏముంటుంది అని అన్నప్పుడు అతను చేసేది కూడా ఉంటుంది. మనిషికి మాత్రమే, మనుషులకు స్వేచ్ఛ అనేది ఉంది. భగవానుడు ఎప్పుడైతే ఆత్మస్వరూపుడిగా ఈ శరీరంలోకి వచ్చి చేరతాడో ఆ మనిషికి స్వేచ్ఛ అనేది ఉన్నది. అతను దుష్కర్మలు చేయవచ్చును, మంచి చెడు కర్మలు కూడా చేయవచ్చును. అతను ఇప్పుడు ఒక నది అనేది సముద్రం వైపు ప్రవహిస్తూ ఉంటుంది. సముద్రంలో కలవాలి, కలిసే తీరాలి. అనగా ప్రకృతి ద్వారా వచ్చిన గుణాలు మనం చేసే తీరాలి. కానీ ఆ నదికి ఆనకట్ట వేసి మనము నీళ్ళని వ్యవసాయానికి ఉపయోగించుకుంటున్నాం. ప్రజలందరూ బ్రతుకుతున్నారు వ్యవసాయాన్ని, పాడి పంటలు పండించుకొని. అలాగనే మనిషి కూడాను ప్రకృతికి అనుగుణంగా వారిలో రజోగుణం రావచ్చును, తమోగుణం రావచ్చును. కానీ వారు దాన్ని నిరోధించవచ్చు. వారు వాటిని తెలుసుకొని నిరోధించి మనసుని మంచి మార్గంలో పయనించేటట్టు బుద్ధిని జ్ఞానేంద్రియాలను చేసుకునేటటువంటి స్వేచ్ఛ అనేది మనిషికి ఉన్నది. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వాటిని నిరోధించుకుంటూ తమోగుణం నుంచి రజోగుణానికి, రజోగుణం నుంచి సత్వగుణానికి అలాగా వస్తూ మరలా సత్వగుణం నుంచి నిర్గుణం మోక్షం పొందేటటువంటి స్థాయికి కూడా అతను వెళ్ళటానికి స్వేచ్ఛ అనేది ఆ భగవానుడు ఇవ్వటం చేయటం జరిగినది. కాబట్టి మనిషి ప్రకృతికి అనుగుణంగా తనకు స్వాభావికంగా వచ్చినటువంటి గుణాలకి లోబడి చేస్తూనే మరి మోక్షం పొందడానికి ప్రయత్నాలు చేయవచ్చు. ఆ చెడు కర్మలు చేయకుండా మంచి కర్మలు చేసే విధంగా ప్రయత్నం చేయవచ్చు. ఆ విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్మ ఎవరు కూడా, జ్ఞాని అయినా కూడాను సాధారణ మనిషి అయినా కూడాను వారి పూర్వజన్మ కర్మల ఫలితంగానే ఈ జన్మలో జన్మిస్తూ ఉంటారు. ఆ ప్రకృతి స్వభావం ద్వారానే, సత్వరజ తమో గుణాల ద్వారా జన్మించి మరలా వాటి ద్వారానే కర్మలు చేస్తూ ఉంటారు. పట్టుబట్టి ఎవరు ఆపలేరు, ఆ కర్మలు చేయవలసిందే. అయితే ఆ చేసే కర్మల్ని, దుష్కర్మల్ని
ఆపుకుంటూ సత్కర్మల వైపుకు పోవాలి. ఆ సత్కర్మల వైపుకు పోతూ సత్కర్మల యొక్క ఫలితాన్ని భగవదార్పణ చేయమంటున్నాడు. భగవంతుడిని శరణు పొందమంటున్నాడు. ఆ మంచి కర్మలు చేయటానికి ఆ ప్రకృతి గుణాల్లో చెడు గుణాల్లో చిక్కుకోకుండా మంచి కర్మలు చేయటం కొరకు, సత్కర్మలు చేయటం కొరకు సజ్జనుల సావాసం, మంచివారి యొక్క సావాసం, మంచి గ్రంథాలను చదవటం, అలాగే భగవన్నామ స్మరణ ఇలాంటివి చేయటం వలన తన మనసు తెల్లబడుతుంది. మన శరీరానికి స్నానం ఎలాగైతే చేస్తామో మనసు బుద్ధికి కూడాను స్నానంలాగా అవి కూడా చెడు కర్మలు చేయకుండా మంచి కర్మల వైపు మనిషిని తీసుకొని పోతాయి. ఆ విధంగా మోక్షం పొందే వరకు మనిషి సాధన చేయవచ్చును. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో అందరూ కర్మలు చేయాల్సిందే. వారు స్వాభావికంగా వచ్చినటువంటి ప్రాకృతిక స్వభావం వలన అందరూ కర్మలు చేయాల్సిందే. పట్టుబట్టి ఎవరు ఆపలేరు. జ్ఞాని కూడా మోక్షం పొందేంత వరకు ఆయన కర్మలు చేయాల్సిందే అని ఈ శ్లోకం ద్వారా తెలుపుతూ ఉన్నారు. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ.